బీజేపీలో ఈటెలకు కీలక బాధ్యతలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్కు బీజేపీ అధినాయకత్వం త్వరలోనే కీలక బాధ్యతలు అప్పగించబోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ముందే ఈ బాధ్యతలు అప్పగించవచ్చు అని కమలం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో ఓట్ బ్యాంక్ గణనీయంగా పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం ఈటెలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్కి రాష్ట్ర సారథ్య బాధ్యతలు కట్టబెట్టడం, పార్టీ జాతీయ ఓవైసీ మోర్చా అధ్యక్షుడిగా కొనసాగుతున్న సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్ను యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నుకున్న నేపథ్యంలో ఈటెలకు రాష్ట్ర స్థాయిలోనే కీలక బాధ్యతలు అప్పగించవచ్చు అనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఈటెల సేవలను విస్తృతంగా వినియోగించుకోవడంలో భాగంగా ఆయనకు పార్టీ ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగిస్తారా, లేక వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి బాధ్యతను కట్టబెడతారా అన్నది చర్చనీయాంశమయ్యింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. పార్టీ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం ఈటెలకు కేంద్ర హోంమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం 12:30 వరకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఈటెల సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, అగ్నిపథ్ అల్లర్ల అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఈటెల రాజేందర్ వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలి అని అమిత్ షా సూచించారని బీజేపీ వర్గాలు తెలిపాయి. సరిగ్గా ఏడాది కిందట కాషాయ కండువా కప్పుకున్న ఈటెల రాజేందర్ గత నవంబర్లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను ఓడించి ఘన విజయం సాధించడం ద్వారా జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.